హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హోమ్ మేడ్ చాక్లెట్స్ ఎలా చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దాం. సో మనం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని, ప్యాన్ వచ్చేసి మనం లో ఫ్లేమ్లోనే హీట్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కూడా కాదు, లో ఫ్లేమ్లో హీట్ చేసుకున్న తర్వాత కొన్ని క్యాష్యూస్, కొన్ని కిష్మిస్, కొన్ని బాదం వేసుకొని లో ఫ్లేమ్లో మాత్రమే మనం ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో మనం 5 to 10 minutes వరకు ఇవి మనం బాగా ఫ్రై చేసుకోవాలి. సో మనం లో ఫ్లేమ్లో డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని వాటిని చల్లారిన తర్వాత వాటిని మనం పీసెస్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవే చాక్లెట్స్కి మెయిన్ అనమాట. చాక్లెట్స్ తింటున్న మధ్యలో మనకి ఇవనేవి క్రంచీగా తగులుతుంటాయి. సో ఇప్పుడు మనం చాక్లెట్ కాంపౌండ్స్ తీసుకుందాం. ఒకటేమో డార్క్ కాంపౌండ్ చాక్లెట్, ఇంకోటేమో మిల్క్ కాంపౌండ్ చాక్లెట్. మిల్క్ కాంపౌండ్ అంటే మిల్క్ చాక్లెట్, మిల్క్ ఫ్లేవర్ది. డార్క్ కాంపౌండ్ అంటే డార్క్ చాక్లెట్ అనమాట. సో అవి వచ్చేసి నేను 400 grams క్వాంటిటీలో తీసుకున్నాను. ఇవి సూపర్ మార్కెట్స్లో కానీ ఆన్లైన్లో కానీ మీకు అవైలబుల్ ఉంటుంది. సో రీజనబుల్ ప్రైస్గానే మనకు దొరుకుతున్నాయి అన్నమాట ఇవి. సో మనం ఇప్పుడు చాక్లెట్స్ చేసుకోవడానికి డార్క్ కాంపౌండ్ అంటే డార్క్ చాక్లెట్ అనేది మిల్క్ కాంపౌండ్ కన్నా తక్కువగా తీసుకోవాలి. అంటే మనకు డార్క్ చాక్లెట్ వచ్చేసి 1 తీసుకుంటే మిల్క్ కాంపౌండ్ వచ్చేసి 2 తీసుకోవాలి. అంటే 2:1 రేషియోలో మనం ఇప్పుడు తీసుకోవాలి. సో ఇవి చాక్లెట్ మౌల్డ్స్ అనమాట. మనకి సూపర్ మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. సో చాక్లెట్ని మనం పీసెస్ తీసుకొని సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కంటైనర్లో వాటర్ వేసుకొని బాగా బాయిల్ అయ్యే వరకు మనం ఇలాగ వాటర్ని హీట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, వాటర్ అనేది మనకు బాయిల్ అయింది. ఇప్పుడు మనం ఇంకో కంటైనర్ తీసుకొని ఆ వాటర్ లిడ్కి మనం పెడుతున్నాం అనమాట కింద. ఎందుకంటే చాక్లెట్ మెల్ట్ చేయాలి కాబట్టి డైరెక్ట్గా చాక్లెట్ పెడితే మనకి మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకే డబుల్ బాయిల్ ప్రాసెస్ మనం యూస్ చేస్తున్నాం ఇక్కడ. సో ఇప్పుడు ఇందాకలా మనం ఏవైతే చాక్లెట్ పీసెస్ కట్ చేసుకొని సైడ్కి పెట్టుకున్నామో అవి ఇప్పుడు ఈ కంటైనర్లో వేసుకొని కొంచెం మెల్ట్ అయ్యే వరకు దాన్ని అలానే ఉంచేయాలి. సో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, చాక్లెట్ కొంచెం మెల్లగా మెల్ట్ అయినాయి, డార్క్ చాక్లెట్ అండ్ వైట్ చాక్లెట్. సో ఈ ప్రాసెస్ అంతా మనకి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ అవ్వాలన్నమాట కింద వాటర్. ఎందుకు అంటే చాక్లెట్ అనేది ఎక్కువ బర్న్ కాకుండా ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, చాక్లెట్ అనేది మెల్లగా మెల్ట్ అవుతుంది. అది మెల్ట్ అయ్యే వరకు మనం మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. సో చూసారు కదా, మనకి ఒక 5 to 10 minutes వరకు మనం ఇలా హీట్ చేసుకున్న తర్వాత చాక్లెట్ అనేది ఫుల్గా మెల్ట్ అయిపోతుంది. ఈ మెల్ట్ అయిన చాక్లెట్ని మనం సైడ్ పెట్టుకొని చల్లారిన తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కొంచెం వామ్గా ఉన్నప్పుడే మనం మౌల్డ్స్లో వేసుకోవాలి, లేకపోతే మళ్ళీ సాలిడ్ ఫామ్లో అయిపోతుంది చాక్లెట్ అనేది. సో చాక్లెట్ మనం సైడ్ పెట్టుకున్నాం కదా, ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఎలాంటి లంప్స్ లేకుండా. అప్పుడే మనకి మౌల్డ్స్లో వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు ఈ మౌల్డ్స్ మీకు చెప్పాను కదా, మనకి ఎలాంటి సూపర్ మార్కెట్లో కానీ ఆన్లైన్లో కానీ మనకు దొరుకుతుంది. నేనైతే ఈ మౌల్డ్స్ని 70 రూపీస్కి కొన్నా. సో ఈ మౌల్డ్లో 1 by 1 స్పూన్తో మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇందాకలా మనం ఏవైతే డ్రై ఫ్రూట్స్ అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అవి ఇందులో ఎప్పుడు యాడ్ చేస్తున్నాం అన్నమాట. సో ఇప్పుడు మీరు చూసారు కదా, ఇలా స్పూన్తో చాక్లెట్ మౌల్డ్స్లో మనం చాక్లెట్ వేయాలి. వేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ అనేది ఇలా మిడిల్లో మనం స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. మిడిల్లో పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత మనం ఇంకో లేయర్ చాక్లెట్ వేసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, మనం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో లేయర్ చాక్లెట్ని యాడ్ చేస్తున్నాం. సో ఇలానే మిగతా మౌల్డ్స్ అన్నీ ఫిల్ చేసేయాలి అన్నమాట. సో ఫిల్ చేసిన తర్వాత మనకి మౌల్డ్ అనేది ఇలా కనిపిస్తుంది. మౌల్డ్స్ మొత్తంలో మనం చాక్లెట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు అందులో ఎలాంటి ఎయిర్ బబుల్స్ లేకుండా ఒక 3 to 4 times ట్యాప్ చేసుకోవాలన్నమాట. ట్యాప్ చేసుకున్న తర్వాత మనం ఈ మౌల్డ్ని రిఫ్రిజిరేటర్లో ఒక 1 hour ఉంచితే చాలు, మనకి ఈ షేప్లో వస్తాయి. సో నేను 1 hour తర్వాత నాకు చాక్లెట్స్ అనేవి ఇలాగా క్లీన్గా నీట్గా వచ్చాయి, ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకున్నా కాబట్టి. మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు మౌల్డ్లో నుంచి నేను ఈజీగా తీసేస్తున్నాను చాక్లెట్స్. ఎందుకంటే ఇది సిలికాన్ మౌల్డ్ యూస్ చేశాను. నేను కొన్నదే సిలికాన్ మౌల్డ్ అనమాట. మీరు కూడా సిలికాన్ మౌల్డ్ తీసుకుంటే ఈజీగా వస్తాయి, ఎలాంటి స్టిక్కీ లేకుండా మౌల్డ్కి. సో 1 by 1 అన్ని చాక్లెట్స్ని ఇలా తీసుకొని సైడ్కి పెట్టుకుందాం.
సో మనం డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి మిగిలితే డ్రై ఫ్రూట్స్ మనం పైనుంచి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో అవి చూడ్డానికి కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. సో అన్నీ 1 బై 1 ఇలా తీసుకొని సైడ్కి పెట్టుకోవాలన్నమాట. తర్వాత దీన్ని ఎలా ర్యాప్ చేసుకోవాలో నేను చూపిస్తాను. సో చాక్లెట్స్ అనేవి తీసి సైడ్కి పెట్టుకున్నాను అన్నమాట ఇలాగా. వీటిని ఇప్పుడు మనం ఒక అల్యూమినియం షీట్ తీసుకోవాలి, ఒక ఫాయిల్ అన్నమాట. ఆ ఫాయిల్ తీసుకొని మనం చిన్న చిన్న పీసెస్గా మనం కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మీరు చూపిస్తున్నాను కదా, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను, అంటే చాక్లెట్కి తగ్గ సైజులో. వీటిని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం అందులో ర్యాప్ చేయాలి. సో ఇప్పుడు మీరు చూపిస్తున్నాను కదా, ఒక చాక్లెట్ తీసుకొని నార్మల్ సింపుల్ ర్యాప్ అనమాట. అల్యూమినియం ఫాయిల్ కాబట్టి ఎలా ఫోల్డ్ చేసినా అది మౌల్డ్ అయిపోతుంది. ఏ విధంగా అయితే మనం ఇప్పుడు చాక్లెట్ని ర్యాప్ చేస్తున్నామో అల్యూమినియం ఫాయిల్తో, అలానే అన్ని చాక్లెట్స్ కూడా మనం ర్యాప్ చేసుకొని సైడ్కి పెట్టుకోవాలి. చూసారు కదా, నేను చాక్లెట్స్ అన్నీ అల్యూమినియం ఫాయిల్తో ర్యాప్ చేసుకున్న తర్వాత ఇలా సైడ్కి పెట్టుకున్నా. వీటిని మనం ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ మనం స్టోర్ చేసుకోవచ్చు. చాక్లెట్స్ కాబట్టి నిల్వ ఉంటాయి. సో ఫైనల్గా చాక్లెట్స్ అనేవి రెడీ అయిపోయాయి, హోమ్మేడ్ చాక్లెట్స్. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి. మా కంటెంట్ని ఫాలో అవ్వండి అండ్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.